చియా విత్తనాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే కొన్ని వ్యక్తులు వాటిని రోజువారీ ఆహారంలో చేర్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మంచివిగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి పర్యవసానాలు కలిగించవచ్చు. చియా విత్తనాలు మింట్ కుటుంబానికి చెందినవి. అందువల్ల మింట్ లేదా ఇతర విత్తనాలకు అలర్జీ ఉన్నవారికి చియా విత్తనాలు కూడా అలర్జీ ప్రతిస్పందనలను కలిగించవచ్చు. ఇవి చర్మంపై ర్యాష్లు, కంటిపాప, వాంతులు, నోటిలో లేదా నాలుకలో వాపు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అలర్జీ ఉన్నవారు చియా విత్తనాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణీలు మరియు పాలిస్తున్న తల్లుల కోసం చియా విత్తనాలపై పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. అందువల్ల ఈ సమూహాలు చియా విత్తనాలను తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు తక్కువగా ఉన్నవారికి చియా విత్తనాలు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ వ్యక్తులు వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే చియా విత్తనాలను తీసుకోవాలి. చియా విత్తనాలు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు మంచివిగా ఉంటాయి. కానీ ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం లేదా ద్రవ పదార్థం వంటి జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల ఈ వ్యక్తులు చియా విత్తనాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు రక్తపోటు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తపోటు తగ్గించే ఔషధాలు తీసుకుంటున్న వారికి చియా విత్తనాలు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ వ్యక్తులు వైద్యుడి సలహా తీసుకొని మాత్రమే చియా విత్తనాలను తీసుకోవాలి.